వచ్చిన మంచిది. ఆస్ట్రేలియాకి వెళ్ళి అయితే ఇప్పుడు రేపు ప్రచారంలో పాల్గొనాలా కోజాగా పాల్గొనేకి వచ్చిన ప్రచారంలో. ఇది చిన్న సన్నది ఏం కాదు, వ్యాపారి ఖర్చు పెట్టుకొని వచ్చిందో కోజాగా, వ్యాపారి ఖర్చు పెట్టుకొని వచ్చినావు. ఖర్చు అన్నాకి గురించి పెట్టి వచ్చిన. అంతేనా తాత? నవీన కంటిన్యూ నిద్ర పోకుండా తిరుగుడే నా ప్రచారంలో స్టార్ట్ మళ్ళా ఇవాళతోని స్టార్ట్. మార్నింగ్ 3:30కి వచ్చిన నమాజ్. ఇవాళ ఫ్రైడే ఉన్నాయి కదా, నమాజ్ చదివి డైరెక్ట్ ఇక్కడే వచ్చిన, ఇంటికి పోలే ఇప్పుడు దాకా. తాత నువ్వు నిన్న మరి ఆస్ట్రేలియా వండుకుంటువి, మరి ఇక్కడ సంసారం అంతా నీకు ఎరికేనా? మొత్తం తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో ప్రచారం నడుస్తున్నాయి నాది నవీన్ది. ఇది చిన్నసారి ఏం కానట్టుగా, ఇది తరాల నాటి తాటితే ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎట్లా మరి రేపు ఏ రకంగా జనాలకు పోయి ఓట్లు అడుగుతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది పని, రేవంత్ రెడ్డి చేసింది డెవలప్మెంట్, మైనారిటీకు చేసింది చాలా సాయం, ఎక్కడ చేసింది అది ఉన్నాయి. 6 గ్యారంటీలు మొత్తం ఉన్నాయి, చెప్పనికి చాలా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ గురించి. బీఆర్ఎస్ ఉన్నాయి, అప్పుడు మనం చెప్పుకోలే వాళ్ళది పని, వాళ్ళది పాట. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తావు? ఆయన ఎసవంటాడు అంటే, ఆయన ఏమేం కార్యక్రమాలు చేసిండు అంటే ఆయన గురించి ఏం చెప్తావు? నవీన్ యాదవ్ కి ఇప్పుడు టికెట్ వాళ్ళు ఇచ్చినారంటే 100% ఈ ఏరియా జూబ్లీహిల్స్ బిడ్డ అలా. ఏమున్నాయంటే జూబ్లీహిల్స్ లో మనకి ప్రాబ్లం ఇక్కడ ఉన్నాయి, పేదవాళ్ళకి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి, గరీబ్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, జనాల్లో ఏమున్నాయి, ఇక్కడ బస్తీలో ఏం ప్రాబ్లం ఉన్నాయి మనకి చాలా బాగా తెలుసు. దాని గురించి నవీన్ అంటే జనాల్లో పేరు బాగా ఉన్నాయి. ఇప్పుడు 100%, 101% అలా 100% విన్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికైతే గెలుపు తజ్జమంటావు? 101%. ఇంకా ఏం చెప్పాలి దాని ఉంది? 100% లేదు, 101%. చెప్తా మన దగ్గరనే మాది ఎర్రగడ్డ. మరి ఎటువంటి సంగతి ఏంది? మరి నవీన్ యాదవ్ గెలుపులో నీ పాత్ర ఉంటుందా? మరి రేపు సంది ప్రచారం తిరుగుతావా? అసలు బలం ఉందా నవీన్ యాదవ్ కు? ఏమనుకుంటారు మీ ఎర్రగడ్డల జనాలు? మా ఎర్రగడ్డ ఓల్డ్ సుల్తానార్ మాది. మా బస్తీ నుంచి నవీన్ అన్న చాలా యూత్, ఇప్పుడున్న మేము అందరం ఇక్కడ ఉన్న మా కార్యకర్తలంతా ఎర్రగడ్డ వాళ్ళమే. మా తరఫు నుంచి అయితే నవీన్ అన్నకు గట్టి సపోర్ట్ ఉంది. ఇక్కడ మొన్ననే మాకు సీసీ రోడ్లు ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి శాంక్షన్ అయినాయి. మా బస్సులో 7 ఏళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి. మొన్ననే రోడ్లు కూడా పడ్డాయి. మేము నవీన్ అన్నకి ఇంకో 2-3 డిమాండ్లు కూడా పెట్టినాము. అవన్నీ అన్న తీరుస్తున్నాడు. అందుకే మేము వచ్చి నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాతో నాయన ప్రయత్నం మేము చేస్తాం. అన్నకు భారీ మెజారిటీతో మా నియోజకవర్గంకి వెళ్ళి మేము తీసుకొస్తాం. నవీన్ యాదవ్ గెలుపు అయితే కంపల్సరీ, మెజారిటీ అన్న తీసుకురావాలని చూస్తున్నాము అందరము. మరి ఆ పార్టీ గుంజుకొస్తారు మెజారిటీ అనుకుంటున్నాం అందరం. 50 నుంచి 1,00,000 మధ్యలో పైన ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 మధ్యలో అయితే మెజారిటీ రావాలి అన్నకనే ప్రయత్నం. గెలుపు అయితే అన్న తిరగకుండా అన్న గెలిచిపోతాడు. అన్నకున్న ఫాలోయింగ్ అట్లుంది. ఆయన ఓటర్లకు మమేకమో డైరెక్ట్ ఓటర్లు ఆయన దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ నాయకులతో ఓటర్లు రావట్లేరు. ఓటర్లు డైరెక్ట్ నవీన్ అన్నను వచ్చి కలుస్తున్నారు. ఎందుకంటే ఆయన 16-17 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలకు డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంది. ఆయన ఇప్పుడున్న లీడర్లలో నవీన్ అన్న అటువంటి లీడర్ మాకు పీజీఆర్ తర్వాత మళ్ళీ అటువంటి లీడర్ మా జూబ్లీహిల్స్కి లేడు. అది నవీన్ అన్న త్రూ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి అందరం అనుకుంటున్నాం. అన్న గెలవాలని కూడా మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచినా కూడా మళ్ళీ మేము మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. చెప్తా ఎక్కడ మనది? ఎర్రగడ్డ భగవంతుని ఏంటి కథ? మరి నెగ్గేనా కోల్యాగా? ఖచ్చితంగా నెగ్గాలి. ఇంకా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్లాలనేది మా కర్తవ్యం. ఓ కార్యకర్తగా అమ్మవారు కూడా అతనికి ఆశీస్సులు ఉన్నాయి.
ఆయుధ ఆరోగ్యాలు కూడా ఉన్నాయి. ఆయన చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణని, ఆ తెలంగాణని ఏ విధంగా అయితే ఒక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందో ప్రభుత్వం ఇదివరకు 10 ఏళ్ళల్లా, ఇప్పుడు ఈ 19 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే రోడ్స్, సీసీ రోడ్స్ గత 30 ఏళ్ళ కింద పి జనార్దన్ రెడ్డి చేసిన రోడ్లని ఇప్పటి వరకు వేయలే. మొన్న రీసెంట్ గా మన రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యూషన్ లో, మా ఎర్రగడ్డ డివిజన్ లో కూడా అనేక రోడ్లను కూడా అభివృద్ధి చేసింది. కనీసము ప్రతి కార్యకర్తగా ప్రతి ఒక్కరు ఓటర్లు కూడా, కొత్తగా ఓటర్లైన వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసే ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కాబట్టి ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని అందరూ కోరుకునేది. మొన్న నేను రీసెంట్గా చూసింది, శ్రీమంతం చేసింది ఇక్కడ. కనీసం నేను అక్కడ బస్సు నుంచి ఒక 5గురు తెచ్చాను. ఆ 5గురిలో 2 డెలివరీ అయ్యారు, 2కి మగపిల్లలే పుట్టిరు. అంటే శ్రీమంతం ఇక్కడ జరిగింది. మేనమామగా తన ఇచ్చినటువంటి అన్నప్రసాదానికి కూడా నేను పిలవడం జరిగింది. మరి ఆ ఒక శ్రీమంతం అనేది ఏ కుటుంబంలో చేసినా ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళని కాదు, అందరికీ ఒక మేనమామగా చిన్న పిల్లలకు కూడా అన్నప్రసాదం చేసిందంటే అమ్మవారు తనకి ఇచ్చినటువంటి ఒక కృతజ్ఞత. భగవంతుడు ఎప్పుడు అతన్ని చల్లగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. గిదుల్లా మొత్తానికైతే